28వ తేదీ మహానాడు జరపడం అనవాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు మహానాడు కార్యక్రమాన్ని జరిపేందుకుగా అయితే ఎక్కడైనా విషయమై జాతీయ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్ మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, వారు నా నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి ఎంపీలకి తెలియజేయడం, దాని మీద స్థలాన్ని నిర్ణయించమంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత ఊర్లో ఉన్నటువంటి ఇంకో స్థలం అయితే అన్నిటికీ అనుభవంగా ఉంటుంది, పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల దాదాపు 2200 ఎకరాలు అయిపోతుంది. ఒకవేళ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉద్దేశంతో నిర్ణయించారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా ఉదయం 10:22 ముహూర్తం పెట్టారు భూమి పూజ చేయడానికి. ఆ భూమి పూజను ఈరోజు 10:22 గౌరవనీయ మంత్రివర్యులు రామనాయుడు గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, అదేవిధంగా శాసనసభ్యులు మరియు పార్టీ యొక్క అనేక మంది అధినేతలు అందరూ రావడం, వారందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరిగింది. వెంటనే వర్క్ టేకప్ చేసుకుని పోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇవాళ కానీ రేపు కానీ పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తారు. కమిటీ అంటే ఏదైతే 27, 28, 29 కార్యక్రమాలు ఆ రోజు జరగాల్సిందంటూ ఎవరి బాధ్యత ఏంది అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మొబిలైజేషన్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు కూడా ఇవాళ రేపు చేస్తారు. ఆ కమిటీ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీతో మళ్ళీ అందరూ శాసనసభ్యులు అందరూ కూర్చొని ఎంపీ మంత్రులందరూ కూర్చొని డిస్కస్ చేసి దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. మా లక్ష్యం ఇంతవరకు ఎక్కడ కూడా మహానాడు జరగనంతగా చేయాలి. ఇప్పుడే గవర్నమెంట్ మంత్రి వాళ్ళు చెప్పారు, కనీసం 7 లక్షలు తగ్గకుండా ఈ మహానాడుకి వచ్చే విధంగా చేయాలని. ఈ మహానాడులో ముఖ్యంగా ఆ 3 రోజుల్లో 2 రోజులు చర్చలు ఉంటాయి, 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. చర్చల్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఏం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్స్ ఏం కోరుకుంటున్నారు, ఇంతవరకు ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకా డెవలప్ చేయాల్సినవి అనే విషయాలని అనేక మంది అనుభవజ్ఞులు పార్టీ కార్యకర్తలు అందరూ డిస్కస్ చేస్తారు. వాటినన్నిటి తీర్మానాలు చేస్తారు. ఆ తీర్మానాలన్నింటి ప్రభుత్వానికి పంపించి అవన్నీ అయ్యేట్టుగా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల సంక్షేమానికి కూడా ఇంతవరకు ఏం చేసాము, ఇంకా ఏం చేయాలా అనే విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని